అందరికీ నమస్తేకారం. మనము ఇప్పుడు G5 ఉన్నాము, ముచ్చట్లు పెట్టేందుకు వచ్చినాము. అవస్థ నాతోని ఇప్పుడు అవస్థ ఇల్లు ఎట్లెట్లా అవస్థ పడ్డరు, వ్యవస్థ కోసానికి ఏమేమి తిప్పలు పడ్డరు అరుచుకుందామండి. యువర్ ఆనర్, దట్స్ ఇట్ యువర్ ఆనర్, ఐఎమ్ ఎంట్రీ ఎండింగ్. నమస్కారం సార్. నమస్తే. ఓవర్ రూల్డ్. మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అది అవస్థ కాదండి, వ్యవస్థ. అదే సార్, మా భాషలో అవస్థ. ఎందుకంటే మాకు అవన్నీ రావు, లా పాయింట్లు, వకీల్ పాయింట్లు రావు మాకు. ఓ అలా, ఓకే. సో కోర్టు మాత్రమే ఉంటుంది, కోర్టులో వాదించడం మాకు తెలియదు. సో మీరు మీ పేరు గమ్మతుంది సార్, చక్రబర్తి, చక్రబోర్తి సార్. మీరు ఏంటిది బోర్తి, వర్తి ఉంటుంది కదా, ఎందుకు బోర్తి పెట్టుకున్నారు? మీరు ముందు చెప్పారుగా ఇది అలాంటిది మీ దీంట్లో రాదని. ఎందుకంటే మాకు అవన్నీ రావు, లా పాయింట్లు. ఓకే ఓకే, మీ కంపెనీ చాలా పెద్దది, కానీ ముందుగాల ఊత్ ఫోరగాళ్ళను మాట్లాడిస్తాం మనం. మంచిగా ఫటేలా పటేల్, అదే మా తాన ఫటేల్ ఫట్వారీలు అంటాను ఉంటారు. పటేల్ పటేల్ ఫాటిల్ పటేల్, ఫటేలే. ఫటేల్ అంటే మా దగ్గర సావుకారు లెక్క. ఫ పో. మీరు ఎన్ని చెప్పినా నా ఫ అంతే ఉంటుంది. ఓకే, మీకోసం పటేల్. మీరు ఫటేల్ అంటే పెద్ద జాగీర్దారులు అన్నట్టు. అంత సీన్ లేదు, జస్ట్ సర్నేమ్ ఉంది, దమ్ లేదు. మీ నాయన సారా? పటేల్. నాన్న మీ నాన్న పటేల్ కదా. కానీ మీ డైలాగులు అవి అవును. మీ పేరు ఏంటి గమ్మత్తున్నది, అది బిహే హెల్ప్ అనేదో దుబాయ్ పేరు ఉన్నట్టున్నది. ఇంట్ల గ్రామంలో, అర్థం కాలేదు నాకు. ఇంట్ల గ్రామంలో మీ పేరేదో హెబ్బఫాటిల్ లేదు, దెన్ బిహెల్ఫ్ హెల్ప్ ఏదో ఉంది. నేను కూడా చూడలేదు. ఇన్స్టాగ్రామంలో మీ పేరు ఏమున్నది చెప్పు. హెబా పటేల్ అదే ఉందా? కాదు, దట్ ఈస్ మై ఐడి. నేమ్ ఇస్ హెబా పటేల్ ఓన్లీ. ఐడి ఏమున్నది చెప్పు. Like that is the thing you used to tag me in photos or posts or stories. That is the ID. In the description it is Heba Patel. ఐడి మీ పేరు ఊతు కనుక్కోవాలి కదా, మీరేనా కాదా అని. Verified ఉంది. అదే బుల్లెటిక్ ఉంది, మాకు కూడా ఉన్నది, కానీ అట్లెందుకు ఎట్టినావు అని. ఇదేంటిదే ఫిట్టగుళ్ళకి ఇట్లా పెంచుకున్నావు? ఏ పనిపాటు లేదని అట్లా పెంచుతా పోతున్నా. పనిపాట ఏంది? 8 ఎపిసోడ్లు సిరీస్లు కొట్టి నువ్వేమో పనిపాట లేదంట. అప్పుడు షూట్ చేసినాం, ఇప్పుడు ప్రమోషన్లు ఉన్నాం కదా. కటింగ్ చేసుకోనికి తీరికలేదా నీకు? తీరికని కాదు, వదిలేసినాయి. నువ్వు కూడా డీజేటీలు సోఫతి పట్టినట్టున్నవి. మొగోడు అన్నప్పుడు మీసం ఉండాలి కదా, మీసం ఉంటేనే మంచిగా లుక్ కొడుతుంది. ఇప్పుడు ఊత అంటే ఇది ఫిట్టగుళ్ళాక ఉండాలి. జర మనం ఏజ్ 40 దాటినామంటే మీసం ఉండాలి, అట్లా అనిపించింది. నీ పేరు కూడా ఏంది, రత్నం కార్తీక, కార్తీక రత్నమా? కార్తీక్ రత్నం అంతే. ఒక్కో తన మార్చుకుంటున్నావు నువ్వు కూడా. అట్లేం లే, పిలిచేటోళ్ళు అట్లా పిలుస్తారు, కానీ నా పేరు కార్తీక్ అంతే. అంటే నువ్వు మాట్లాడుతుంటే ఏరే లేకుంది, భాషలు యాసలు అన్నిటిని నేర్చుకుంటున్నావు కదా. నేర్చుకున్నా, బాగానే వస్తాయి. అంటే హైదరాబాద్లో పుట్టి పెరిగినా కాబట్టి ఇట్లనే మాట్లాడుతా జర. అంటే నువ్వు వచ్చినావు అని అట్లా వస్తుంది, మాటలు పలుకులు అట్లా వస్తాయి. పొదర్సాంది మాట్లాడి మాట్లాడి జర తక్కాయించిపోయినా, లేకుంటే కన్ను అంటుండే నీకు ఇతికే కూడా. అవు ఏ 10 రూపాయి డజన్, 10 రూపాయి డజన్ అన్నట్టు కానీ జర చల్లబడ్డవు. ఇట్లనే అవుతుంది సస్కస్లు. ఏమవుతుంది అంటే ఊకి అందరు పిలిచి ముచ్చట పెట్టేసరికి కుతికి ఆరిపోతుంది కదా సార్. మీరు రన్లా మంచిగా పోలీస్ ఆఫీసర్ వచ్చింది, మళ్ళీ అప్పుడేమో మైక్లేస్ జాస్కిన్ ఫ్యాన్ ఉన్నారు మీరు. మీ పాటలు అవే, డాన్సింగ్ అదే, బాడీలో లాంగ్వేజ్. మీ నాయన అంటే అందులో జవాన్లో పని చేసిందంట. ఆయన జవాన్ నాడు మా నాన్న. అందుకోసానికే మీకు అది సూట్ అవుతుందా ఇట్లా ఆఫీసర్ ఉండొచ్చు. బాడీలో లాంగ్వేజ్ ఫస్ట్ నుంచి మీ నాయనను చూసి నేర్చుకొని. బాడీకి ఒక లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ని బాడీకి వేస్తే ఆ బాడీ లాంగ్వేజ్లో నేర్చుకున్నాను నేను. అది మీ నాయనను చూసి నేర్చుకుంటా, కొన్ని విషయాలు నేర్చుకున్నా. స్టిక్ ఉంటుండే నా మీ నాయన? స్టిక్ ఎప్పుడు పెట్టుకునేవాడు మా నాన్న, చాలా స్టిక్. పట్టుకునేది కాదు, స్ట్రిక్ట్. స్ట్రిక్ట్ నేను స్టిక్ అనుకున్నా, మీరు స్టిక్ అన్నారుగా.
నా భాష కొంచెం అటు ఇటు ఉంటుంది ఆ, అటు ఇటు కాదు, అటు ఇటు ఉంటుంది. ఎల్లలు దాటిపోతుంది. అయితే నాయన నేర్పిస్తున్నా, అరే ఇట్లనే ఉండాలిరా, నువ్వు ఇట్లనే చేయాలి. మరి జవాన్ అంటే అరే సినిమా ఫీలింగ్ అనేది చాలా డేంజర్ ఉంటుంది, ఇట్లా అనలేదా ఇప్పుడు? ఎప్పుడు అట్లా మా అమ్మ చెప్పింది, మా నాన్న ఎప్పుడు చెప్పలే పాపం. ఏమంటుండే అమ్మ? అమ్మది పని పాటు లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు వెళ్తారు సినిమాకి, మన సినిమాకి వెళ్ళకూడదని. మళ్ళీ చూసి చదివేసి ఏదైనా మంచి గొప్ప పని చేసుకొని హాయిగా ఉన్నాం. మీ సినిమాలు చూసిరా అమ్మ నాయన? చూసింది మా అమ్మ చూసింది, మా నాన్న చూడలే. ఒక బాధ ఉంటుంది కదా, చూసినంటే ముద్దుగా ఉంటుండే. మా నాన్న చూస్తుంటే నాకు కొంచెం ఇంకా కొంచెం సంతోషం అయి ఉండేది. మా అమ్మ చూసింది, బట్ అప్పటికి మా అమ్మ వచ్చి ఇది వదిలే అని చెప్పేది, ఇది కాదు ఇది వదిలే, ఏదైనా ఒక మంచి ఉద్యోగం వెళ్ళు. మీరు సినిమాలు బాగానే బిర్జీలు ఉంటారు కదా, సరే ఇట్లా వదిలేండి ఫోన్ ఏం కాదు. సినిమాలలో చాలా బిర్జీలు ఉంటారు కదా మీరు, మళ్ళీ ఇది ఎట్లా కుదిరింది? ఇది చేసుడు 8 ఎపిసోడ్లు అంటే పెద్దగానే. అదే సినిమాలో బిర్జీ ఉన్నాను, అలాగే దీంట్లోనూ బిర్జీ ఉంటాను వెబ్ సిరీస్లో, అంతే. అదే ఆ డేట్స్ ఈ డేట్స్ అన్ని మ్యాచ్ చేసి మనం షూట్ చేసాం. కథ చెప్పినప్పుడు ఎట్లా అనిపించింది మళ్ళీ? ఎక్సైటింగ్. అంటే మళ్ళా లవ్ స్టోరీలు చేసిండు కదా సార్ అప్పుడు, ఆనంద్ రంగ సార్. అంటే ఇది జర తుఫాకులు కొట్లాటలు అనేసరికి మీకు, అంటే మీకు మంచి కుదురుతాయి అనుకో, మీ గోత్రమేది అయిపోయింది. అవునవును, లొల్లి పంచాదులు జగడాలు అదే కుదురుతుంది. బండిలు, టాక్సీలు, సూమోలు, ఎత్తుకొచ్చుడు, లేఫేసుడు, స్కార్పియోలు, మీకు అన్ని కుదిరినాయి సార్. మీకు బాడీలో లాంగ్వేజ్ ఉన్నది, కుతికే సఫ్డ్ ఉన్నది, అన్నీ మంచిగా కుదిరినాయి. మీకు డోకలేదు ఇక, ఊరానరన్నా యువరానర్ అరెస్ట్ అన్నా మీరే ఇక. అవును, కరెక్ట్ కదా, కరెక్ట్, టోటల్ సైలెంట్గా వేస్తారు సార్ సంపత్ సార్. మీరు నగకుండా వేసుడు అనేది సైలెంట్, అది సైలెంట్గా కూర్చుతుండు సార్. అవును, ఒక డైలాగ్తో ఇచ్చి పడేసినవే నువ్వు, అది ఏంటి షెఫ్? అది నేను చెప్పే కంటే నువ్వు చెప్తేనే మజా వస్తుంది. కిజ్ పోటీ నాకు పెడుతుంది. నేను చెప్తే ఏమున్నది, ఆల్రెడీ ఉన్నది. నువ్వు చెప్తే అది ఎట్లుంటుంది కొత్తగా. చిఫ్ నా నెత్తి మీద పూలు తిరుగుతాయి చెప్పకపోతే, ఎందుకంటే చిఫ్ మీ దగ్గరనే ఉంటుంది. ఏంటిదంటే తడబడేది నా మాటనే కానీ నా ఆలోచన కాదమ్మా. అది కీవర్డ్. ఇక ఎసొంటోడు ఆయన కాలు ఓని ఉండొచ్చు, చెయ్యి ఓని ఉండొచ్చు, కానీ సూఫ్ మంచిగా ఉన్నది, ఆలోచన మంచిగా ఉన్నది. అదే చెప్పిను. డైరెక్ట్గా ఏం చెప్పిను ఫస్ట్ నీకు? ఏ స్టోరీ విషయంలోనా? ఇట్లా స్టోరీ ఉన్నది చేద్దాం అనుకుంటాను, ఏం చెప్తావు అని చెప్పిండు. నచ్చింది. ఎప్పుడు చూడు ఊర్లో తీసుకొని వాడేస్తున్నారు, ఈయన ఉట్టి పెరిగినా ఊరు కథలు చేపిస్తున్నారు, ఇలా చేసామని నేను కూడా చేసిన. మరి జర సిచోరా ముఖంలో ఉంటావు కదా, మళ్ళా లాయర్ అంటే అది ఎట్లా వస్తుంది? ఇక గది కూడా చిచ్చోరు అనిపిస్తానా నీకు? ఇప్పుడు ఎంటికెళ్ళు ముఖం చూస్తుంటే. ఇప్పుడు బయట అంటే వేరేగా, బయట అంటే వేరే, దాంట్లో కనిపిస్తలేను కదా. ఒక్కసారి క్యారెట్ కట్ చూసే రాస్తారు ఈ ఫిలగా. నేనైతే వచ్చిన కొత్తలా నా ముఖం ఉన్న గుంతలు చూసి రౌడీ వేషానికి వస్తాడని వెనక ఫోన్ ఇలా పెడతారు, ఏనో 3 లైన్ 4 లైన్లు ఇలా పెడతారు. కటింగ్ చేస్తే కామెడీలో వచ్చిన ఇట్లా డైరెక్ట్ కర్లు కనిపెడతారుగా మన ముఖంలో. నీ ముఖంలో కనిపెట్టిండు ఆయన, ఇన్నోసెంట్గా ఉన్నాడు, ఇడు ఏందో ఆ గడ్డమేనికి ఇంకేదో ఉన్నదని చెప్పి అట్లా గడ్డం చేపించి అది చేపించిండు. తిప్పల పడ్డావా మరి నా లెక్క మాట్లాడడానికి? కొంచెం అది తిప్పలు పడ్డా కొంచెం. మరి నీ అంత అట్లా మాట్లాడలే కదా, కొంచెం ఆడాడవానికి టెన్షన్ వచ్చినప్పుడు అట్లా నత్తి ఒత్తుడాడు. దానికి ఏమైనా ఉంటుందా సార్? ఇట్లా మనసు రోగం ఏమైనా ఉంటుందా? వచ్చేప్పుడు మంచిగానే ఉంటాం కదా, మళ్ళా ఇట్లా ఏదైనా గట్టిగా మాట్లాడేటప్పుడే అట్లా ఎందుకు వస్తుంది అంటారు? అది భయపడితే వస్తుంది. దాన్ని ఏమంటారు? ఏదన్నా సైంటిఫిక్ పేరు ఉంటుంది కదా? సైంటిఫిక్ నాకు తెలియదు పేరు, బట్ తెలుసు డాక్టర్ సత్య అని, ఆయన అడిగి చెప్తా, నేను కాళ్ళు చెప్తా ఏందని. దట్స్ కాల్డ్ ఎమోషనల్ డిజార్డర్. వావ్,
అదే డాక్టర్ Tongue సార్ వచ్చింది sniffing అంటారు. మీకు తెలుసో లేదని టెస్టింగ్ చేస్తాను. ఓకే ఎమోషనల్ డిజార్డరా? నాకు తెలియదు. వావ్ లవ్లీ. నిజంగా ఇది పబ్లిక్ చేయగలరు, నన్ను కొడతారు పబ్లిక్. నిజంగానే అనుకో నా దగ్గరికి రాగలరు. ఎలా ఉంటుంది పరిస్థితి అని ఆలోచించి హైదరాబాద్ లో జనాలది మీ దగ్గర వచ్చిన తర్వాత. వస్తే వాళ్ళు కొట్టనికి వచ్చిన నవ్వి పంపించేస్తాడేమో. ఒక్కసారి అంటే చాలు బాగుంటుందిగా, అందరూ ఇలా వెళ్తుంటారు. ఆ. అప్పుడు 2-3 ఏళ్ళు మడత పడతాయి నాకు ఇరిసేస్తే. ఎన్ని దినాలు పట్టింది మీకు షూటింగ్? పటేలా నువ్వు మాట్లాడు. నేను టోటల్ 20 days. 20 దినాల్లో Total, I think 40. టోటల్ ఇస్ లైక్ 50 దినాలు చేసిరు అట్లా. I did 20 days. అదే ఎక్కువ అయిపోయినా 20 రోజులు చేసిన అప్పుడప్పుడు. ఒక్కొక్క సినిమా అంటే ఒక సినిమాకు 50 దినాలు పడుతుంది మామూలుగా. Depends on. ఇంకా అంటే మీకు సినిమాలల్లో అప్పుడు కుమారి 21F ఉన్నారు కదా, అట్లనే ఉందాం అనుకుంటారా ఇక? Means. లగ్గం గిగ్గం ఏం చేసుకోరా అంటున్నా. You won't get married, like you don't want to get married or. No, I don't believe in marriage. As of now, I don't believe in marriage. Like ఎండాకాలం కదా అట్లే అనిపిస్తుంది, మళ్ళీ చలికాలం వస్తే పెళ్లి చేసుకోవాలని. చలికాలం వస్తుంది. Chalikalam means. In the winter you want to get married. In this summer you will not marry. Correct. I just understood. No season may I want to, like, no season may I feel the desire to get married. ఎందుకు అట్లా? I don't know. I find it very binding as an institution. ఏమన్నది? Correct. ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతుంది అంటున్నా. అవును. ఏదో పెళ్లి చేసి ఇన్స్టిట్యూషన్ ఉండేదంటే దాంట్లో పోతా అంటుంది. మ్యారేజ్ బూరోనా? No. Correct. మీరు మాట్లాడాలి మీరు. నేనే మీరు మాట్లాడండి. అవును కాదు చెప్తే కాదు. ఇంకెసొంటివి చేయాలన్నది సినిమాలో ఇంకా ఏమేం చేస్తారు? నాకు నార్మల్ తెలుగు అర్థమవుతుంది, మీ తెలుగు అసలే అర్థం కాలేదు. అయ్యో ఎందుకు మీరు ఇంకేమేం చేయాలనుకుంటారు? క్యారెట్ కర్లు ఏరివేషన్ అంటున్నా నేను. క్యారెట్ కర్లమ్మా, క్యారెట్, బెండకాయలు, ఉల్లిపాయలు, అలాంటి క్యారెట్లు ఇంకేంటి చేయాలని అంటున్నారు అని అడుగుతున్నారు ఆయన. సరే అది తెలియకపోయినా సరే, ఎప్పుడన్నా మీరు చేయని దానికి తప్పుకు మీరు బలి అయిపోతున్నారు ఇలా. మళ్ళా నీ జిందగీలో ఎప్పుడన్నా అయిందా నీకు ఖుద్దుగా? ఎక్స్ప్లెయిన్. నువ్వు చెయ్యని తప్పుకి నువ్వు బలైపోతున్నావు కదా, అట్లా రియల్ లైఫ్ లో ఎప్పుడైనా అయిందా? No. Violence is never the answer. అమ్మ నాయన దగ్గర కూడా కాదు, చిన్న లొల్లి, మమ్మీ ఇది నేను చేయలేనంటే నన్ను కొడుతున్నావు ఎందుకు అని కూడా కాలేదా? No. అది కూడా కాలేదు. అయితే 100% నువ్వు ప్యూర్ అన్నమాట. నేను అబద్ధం చెప్పలేదు. I was a very good student. So my mother did not really have reason to be. Yes. నీ మాటలు చూస్తుంటే అమ్మా ఈ ఫిల్లేంద్ర రౌడీ గుండె కానీ లెక్కున్నది అనిపిస్తుంది. మరి బయటకు వస్తే అడుగుతారా అట్లా? నేను क्या Please explain. నీ మాటలు చూస్తుంటే ఈ లాంగ్వేజ్ ఇంత రగ్గడిగా ఉంది కదా, నా లాంగ్వేజ్ సినిమాలల్లా రఫ్ అండ్ టఫ్ ఉంటావు కదా. లాంగ్వేజ్ రఫ్ అండ్ టఫ్ ఉంది. సినిమాలలో మీ కుత్క కూడా అట్లే ఉంటారు, రఫ్ అండ్ టఫ్. No, I'm a very soft spoken person. కుత్కే చూస్తే అట్లే సఫర్ వినబడుతుంది అట్లా అంటున్నా. Your voice is very rough. he's telling you have a bass voice more than Sampath sir or something like that. Really? That's what I say. I want to take it as a compliment. మంచిగా ఉంది అట్లా. ఎక్కువ అమెరికాలోకి ఉంటుంది అట్లా, మన దిక్కులోకి. ఎంత హెవీ బేస్ వాయిస్. ఇది అవి సాంగ్స్ వాడతారు చూస్తారు, ర్యాప్ సాంగ్లు, అట్లుంటుంది నీ కుతికి. ప్రాక్టీస్ చేసినవా? I understood this unfortunately. పాడేటట్టున్నావు కదా. No, అస్సలు లేదు. అవసరం ఉంది ప్రజలకు. మీరు యాక్టింగ్ చూసిర్రు, డాన్సింగ్లు చూసిర్రు, ఇప్పుడు పాటలు చూడాలనుకుంటారు. అందుకే ఒక్కొక్కసారి నేను డబ్బింగ్ కూడా చేయలేదు ఇప్పటి వరకు. చెయ్యాలి మరి. అది మీరు చెప్పారు నా బేస్ వాయిస్ సంపత్ సార్ కన్నా అదే కదా సార్ ఇష్టం. అందరికీ అదే ఇష్టం, అదే చెప్తుంది. అదే మీరు చెప్తే వెరీ నైస్, నేను చెప్తే దరిద్రం. అందరూ ట్రై చేస్తుంటారు. ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి, చూడండి, నా మాట యాద్ చేసుకుంటారు. అప్పుడు
నువ్వు కూడా డబ్లింగా? నాదే, మీదే. నేనే చెప్పుకున్నా డబ్బింగ్. అనిపియదా మనం చెప్పుకోవాలని? I've thought about it, but I also feel that my voice is too heavy for most characters, so no. As of now, no. చూసినావా సార్, నేను చెప్తేనేమో ఒప్పుకోలేదు, ఇప్పుడు ఆమె చెప్పేసింది. ఇప్పుడు ఇది సిరీస్లా మళ్ళీ ఇది ఉండేటట్టే ఇచ్చిర్రు లాస్ట్కు, మళ్ళీ ఉంటుంది అంటారా? 100% ఉంటుంది. అందులో కూడా మీరు మళ్ళీ రవిడి గుండె గాని లెక్కనే ఉంటారా? అది నేను ఉండకపోవచ్చు వెబ్ సిరీస్లో. నెక్స్ట్ ఒకటే ముక్కలు చెప్పేస్తున్నారు మీరు. నేను పెద్దగా ఎంత పెద్దగా చెప్తారంటే అవును కాదన్నట్టే చెప్తున్నారు మీరు. అంతే ఉంది దాంట్లో చెప్పడానికి, కేట్లా లేదు చెప్పాలనుకుంటే చాలా ఉంటుంది. చెప్పాలంటే ఏంటి, రేపు మీరు తెల్లారితేదాకా చెప్పవచ్చు, అది కాదు. బట్ ఎస్ ఉండొచ్చు, సెకండ్ పార్ట్ ఉండొచ్చు. డైరెక్టర్కు మీకు మంచిగా సింక్ అయిపోయిందా? బాగా, ఇద్దరు క్రికెట్ ఆడుకుంటాం. డైరెక్టర్ వచ్చి గవాస్కర్, వెంకసర్కర్ అన్ని రిలేటివ్ కాబట్టి మనం క్రికెట్ ఆడుకున్నాం. అంత గ్యాప్ దొరుకుతుందేనా? గ్యాప్ చాలా దొరుకుతుంది. ఆ గ్యాప్ షర్ట్ ప్యాంట్ గ్యాప్ కదా, అది దొరుకుతుంది. సారు మంచి. మధ్యాహ్నం ఏం తిన్నారు సార్ మీరు? నేను తినవచ్చు, చెప్పండి. ఏదో నేను తిన్నదే తిన్నారు, అందుకే నన్ను మాట్లాడిస్తాను. మీరేం ఏది తిన్నారు చెప్పండి. నేనా ఇడ్లీ తిన్నా. ఇడ్లీయా? నేను వడ తిన్నా. గట్టిగానే చేస్తుండ్రు. పటేల్తో మాట్లాడితాం ఇంకా మాట్లాడండి. ఎందుకు అర్థమైతే లేదా నీకు? బ్రేక్ తీసుకుంటుంది అది. షెఫ్ ఫీల్గా ఇప్పుడు ఇంకా ఏమేమి నడుస్తున్నాయి కొత్త? నెక్స్ట్ ఇది వచ్చేసింది కదా, నెక్స్ట్ చాంగ్రే బంగారు రాజా అని. బంగారు రాజా వస్తుండు. ఇంకా ఎంటకేశం సార్తో చేసినావు, ఇప్పుడు నీ సొంతంగా చేస్తున్నావు. ఇంకా మంచి మంచివే చేతులు ఉన్నాయి. ఇంట్లో రిలీఫ్ అయినాక మీకు కాంప్లిమెంటరీలు ఏమేమి వచ్చినాయి? కాంప్లిమెంటరీ అంటే బూస్ట్ వచ్చాయి, బూస్ట్ వచ్చింది. మీకు షెర్లాక్స్ వస్తుంది కదా? షెర్లాక్స్ కాదు, మీ పేరే షెర్లాక్స్ వస్తుంది మనకి. కాదు, షెర్లాక్స్ సంపత్ అని వస్తుంది మీకు. అవునా? మీమ్స్లల్లా షెర్లాక్స్ కరెక్ట్. అది ఎందుకు అట్లా? షెర్లాక్ సంపత్ అంటారు. చెప్పండి. షెర్లాక్ కరెక్ట్. అంటే షేర్లు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, ఇది పర్మనెంట్ ఇలాగే ఉంటుందా నిద్రపోయేటప్పుడు? పెళ్ళి అయిందా మీకు? పెళ్ళి అయిందా? ఈ ఏళ్ళతోనే 3 పిల్లలు సార్. ఇది గ్రేట్, ఫెంటాస్టిక్. బట్ ఇది ఓకే, 3 పిల్లలు. ఇది ఇంకా ఛాన్స్ లేదు. ఫ్యామిలీ ప్లానింగ్. ఇది ఎడమది ఫన్ చేయదు, కుడిదే ఫన్ చేస్తుంది. అదే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఐస్ బాక్స్ లో పెట్టేశారా సార్? ఐస్ బాక్స్ లో ఇది తీసి ఐస్ బాక్స్ లో పెట్టేశారా? లేదు, కూలింగ్ అంత లేదు, మినిమం. ముచ్చట పెడితే ఎగిరి దుంకి నగాలి. ఇప్పుడు ఎగిరిండ్రు మంచిగా. ఇది క్రోమోలో కట్ చేయండి. క్రోమోలో కట్ చేసి క్రాప్ చేయండి. ఎక్కువ మాట్లాడిన వాళ్ళు మాట్లాడారు అనుకో సార్, మంచిగా అనిపిస్తుంది. అరే ఫస్ట్ టైం మాట్లాడినరా, మంచిగా అనిపిస్తుంది. ఎందుకో మరి మనం ఒకటి మాట్లాడతలేరు. నన్ను అబ్జర్వేషన్ లో పెట్టకండి సార్. నన్ను ఏదో ఐసీయూలో పెట్టి ఐస్ బాక్స్ దాని నుంచి బయట తీయాలి మిమ్మల్ని. ఆడ ఊతున్నారు బాయ్స్, అయ్యో అని వేసుకుంటున్నారు. వాళ్ళు ఎగిరి దుక్కుతున్నారు, కెమెరాలు కదులుతాయి చూడు అప్పుడప్పుడు. వాళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ, మజా తీసుకుంటున్నారు. ఇది G5 తోని ముందు కూడా ఉందా సార్ అనుబంధం? మంచి వెబ్ సిరీస్ వస్తే, మంచి కథలు వస్తే. ఇదే ఫస్ట్ టైమా? నేను G5 లో తమిళ్లోకి వచ్చేసా. ఇది తెలుగులో ఫస్ట్ వెబ్ సిరీస్ నాకు. ఇది కూడా 2 భాషల్లో వచ్చింది కదా? అవును, తెలుగు తమిళ్. అవును. అక్కడ నుంచి కూడా ఫోన్లు వచ్చినాయా సార్ మీకు? అక్కడి నుంచి ఫోన్ రాలే. అందరూ అక్కడి నుంచి ఫోన్ చేసి అడుగుతున్నది. ఇప్పుడు నాకు తెలిసి అక్కడ రిలీజ్ అయిందా లేదా తెలియదు నాకు. ఇంకా అయిపోయిందా? ఇంకా మీకేం కొత్త కాదు అంటే, తమిళనాడు తెలుగు అందరికీ ఎల్లోనే. మీరు మంచిగా అనిపిస్తుందా ఇప్పుడు? చెప్పు తాజ్ లో చెఫ్, దీంట్లో ఎక్కడ చెఫ్? బంజారాలో చెఫ్, ఎక్కడ చెఫ్? చెఫ్ కదా, టాక్ చెఫ్. ఓ చెఫ్, చెఫ్
నేను సైలెంట్ గా కూర్చుంటా. ఇద్దరితో వీళ్ళిద్దరి చెఫ్ని యా చూసేటోళ్ళు ఏమంటారు తెలుసా, ఆడ ఫటేల్ ఉన్నది మాట్లాడియాలి కదా, సత్తన్నా నువ్వేం చేస్తున్నావే అంటారు. నేను బయట ఉంటే నేను కూడా అడుగుతుండే. ఆ, ఎందుకు మీరు మాట్లాడండి. అరే ఫొట్టీలు మాట్లాడితే అందంగా ఉంటుంది ఆడ. పొట్టి ఇంకా మంచి మంచి వర్తున్నాయి కదా మీకు. వర్తులే మీన్స్ మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి కదా. నా దగ్గర ఉన్నాయి మూవీస్ ఇప్పుడు. బ్యాగ్ లో పెట్టింది ఉన్నాయి బ్యాగ్ లో. మీరు ఎక్కువ మాట్లాడతలేరు. నేను ఎక్కువ మాట్లాడుతున్నారు బట్ మీకు మీ తెలుగు ఎక్కువ స్పష్టం ఉంది, నాకు అంత స్పష్ట తెలుగు తెలీదు. నాకు బేసిక్ తెలుగు తెలుసు. నువ్వు ఫస్ట్ ఫింగర్ ఇలా పెట్టుకో, వచ్చేస్తా అలా పెట్టుకో. ఇది బిత్తిరాసనం అంటారు. మరి ఇప్పుడు డైరెక్ట్ స్కాన్ చేసేటప్పుడు డైరెక్టర్ మీకు ఎట్లా చెప్తాడు, తెలుగులోనే కదా చెప్పేది? నేను తెలుగులో డైలాగ్ చెప్తాను. మళ్ళీ రాసుకొని ఏమన్నా ఇంగ్లీష్లో డైరెక్ట్ కార్ అడుగుతున్నది, గవాస్కర్ బ్రదర్ ఉన్నాడు డైరెక్ట్ కార్. ఎట్లా చెప్తారు? ఇంగ్లీష్లో రాసి లెర్న్ చేసి తెలుగులో చెప్తున్నా. ఓ నోరు నుంచి చెప్పవా? మీరు ఇక్కడ కూర్చోండి సార్, అయిపోతుంది. లొల్లే పడుతుంది. శబ్బాషి అంటే చెట్టు మీద ఎక్కుతారు సార్ మీరు, మమ్మల్ని ఎవరు ఉంచేటట్లేరు. ఓకేనా గారు అంటే కార్ కింద ఉందా? ఉంది సార్. ఓకేనా కారు? ఊకేనే గారు అంటే కార్ కింద ఉందా? ఊకేనే కారులో కారు తీసాడు, ఊకే ఆడబెట్టిండు. అంటే ఒట్టిగానే ఎవరు ఇడికి రారు. నీది ఎన్నేళ్ళ కష్టం తమ్మి? నాదా అంటే కంచరపాలెంకి ముందు స్టేజ్ డ్రామా చేస్తుండే, థియేటర్ నాటకం. ఇప్పుడు కూడా మళ్ళీ ఆడిషన్లు నడుస్తుంటాయా? నడుస్తుంది. పేరు వచ్చిన ఇప్పుడు ఎందుకు అన్నట్టు ఉంటుందా? లేకపోతే ఇట్లా చేస్తామని తెలుసు, ఇట్లా చేస్తావో లేదో అని చెప్పి దానికి అడుగుతారు. మళ్ళీ ఫోటో షూట్ ఇవన్నీ ఉంటాయి. ఉంటాయి. మీకు ఉండయి సార్? లే ఉంటాయి. రౌడీకి ఉండే వాళ్ళకి ఎక్కువ ఉండయి. లే నాకేంటి ఇక్కడ మచ్చం పెడతాడు, ఇంకో దీంట్లో మచ్చ తీస్తారు, తీసి ఇటువైపు పెట్టాలి. అది ఎలా ఉంటుంది, ఇటువైపు పెట్టిన తర్వాత డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది దానికి చేస్తారు. అప్పుడు నా డైరెక్షన్లో అట్లా చేయొచ్చు. మీ డైరెక్షన్ లో నేను ఇలా ఇలా ఇది ఈ కెమెరా ఇటువైపు పెట్టి చేయాలి, ఇలా ఇది ఉంటుంది. అది పోస్టర్ వేద్దాం. అప్పుడు డైలాగులు అన్నీ ఉంటాయా? ఉంటాయా? ఎందుకు డైలాగ్ ఇలా వేస్తే తెలిసే హిట్ సినిమా. ఈ హిట్ కూడా దోమల ఇలా పెట్టి అటువైపు ఒక ఐస్ బాక్స్ వేస్తాం. మీరు అక్కడ ఆగిపోయారు ఐస్ బాక్స్ దగ్గర. నేను ఐస్ బాక్స్ తీసి మిమ్మల్ని తీసుకు బయట. అది నచ్చింది కదా, అలాంటి నాకు కొంచెం బాధ. అది ఐస్ బాక్స్ తీసి బయట తీస్తే బాగుంటుంది. అది టైం ఎంత అవుతుంది సార్? ఎంత కావాలి? 13 కావాలి. తీసుకో 12. ఇప్పుడు ఇంకొకటి తర్వాత తీస్తా. దొరకదు, రైల్వే స్టేషన్ లో దొరుకుతుంది. మంచి సెటరికల్ ఉన్నారు సార్, మంచి హ్యూమరస్ ఉన్నారు. ఇట్లనే చేస్తుండేనా లొకేషన్లో కూడా? చాలా జోకులేనా? కొట్లాటలు అయినా ఎప్పుడన్నా? కొట్లాటలు లేవు. ఆయన చూస్తే అట్లా కనిపిస్తాడు కానీ అసలు కొట్లాటలు ఉండవు. ఇంకా ఇంకేమేమి జరిగినాయి సార్ లొకేషన్లో చెప్పుకో తగ్గాయి? జరిగింది, టీ హబ్లో షూట్ చేసాం. టీ హబ్ వచ్చి ఒక ఎక్స్ట్రాడినరీ లొకేషన్. మన వెబ్ సిరీస్ ఫస్ట్ టైం షూటింగే ఫస్ట్ టైం టీ హబ్ ఇచ్చారు. అది మన వెబ్ సిరీసే చేసాం. సో దాంట్లో మీరు చూస్తే నా ఆఫీస్ వచ్చి టీ హబ్లో షూట్ చేస్తుంటాం. అండ్ ఆ లొకేషన్ మీరు చూస్తే ఒక ఆల్మోస్ట్ ఎక్కడైనా మీరు యూరోప్లో అమెరికాలో షూట్ చేసామని చెప్పవచ్చు, మ్యాచ్ చేసేవచ్చు, అలా ఉంటుంది. టెక్నీషియన్స్ అట్లా మంచిగా చేసారు అన్నట్టు. లొకేషన్స్ ఇక్కడనే మన హైదరాబాద్లోనే చేసేసి ఇక్కడ ఫారిన్లో చేసినట్టు చూపెట్టి అలా ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉంది. ఇంకా మీకేమేమి కొత్తగా జరిగినాయి ఫటేలా? దిస్ క్వశ్చన్ ఐ అండర్స్టూడ్ బట్ కొత్త ఏం జరుగుతున్నాయి? హిందీ ఫటేలా అంటే ఏంటి? హిందీలో ఫటేలా టోన్ చింపినే ఫటేలా. మరి ఇప్పుడు చింపుతుంది కదా హిందీలో. ఫటేలా అంటే చింపి అలా వేస్తే ఫటియా ఫటేలా. ఇప్పుడు సినిమాలన్నీ చింపేస్తుంది కదా, మరి అది అందుకే మ్యాచ్ అయింది. మ్యాచ్ చేసేసారు.
ఎప్పుడైనా అనిపిస్తుందా లొకేషన్లో బా ఎండ కొడుతుంది ఇంటికి వెళ్ళిపోవాలి ఇక్కడ నేను ఉండలేను అనిపిస్తుందా నీకు ఎక్కువ ఉబరిచ్చినట్టు అట్లా లాస్ట్ డైలాగ్ అర్థం కాలేదు. ఇరిటేషన్ ఎప్పుడైనా అనిపిస్తుందా నో 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 ఇరిటేట్ అయితే నేను వ్యాన్లో వెళ్ళి బట్ జర్సేఫ్ ఏడ్చుకొని వస్తావా ఏడ్చి మళ్ళీ వస్తావా ఎవరినేమంటాం షెఫీడ కదా ఇది మన ఊరా మన పల్లెనా పోయి మనంతలో మనమే ఏడ్చుకొని రావాలి. అవకాశం వచ్చింది అనుకో మళ్ళీ దర్వాజా పెట్టుకొని డ్యాన్స్ చేసుకొని మళ్ళీ రావాలి. ఏది బయటికి చెప్పొద్దు అన్నట్టు. మీకు అట్లా అవుతుందా సార్ ఎప్పుడైనా? ఎన్నో సరే అయింది. బాధపడ్డారా? ఓ ఎప్పుడు? ఎన్నో సరే. ఇప్పుడు మనం ఏదో ఒక లొకేషన్లో ఉంటాం, ఆల్మోస్ట్ 45-47 degrees ఉంటుంది. బట్ అప్పట్లో మీరు వచ్చి చెప్పలేని ఒక షాట్ ఉంటుంది, అలా నడుస్తూ వెళ్ళాలి. సో అప్పుడు అనుకుంటా ఏంట్రా నాన్న ప్లీజ్ ఒక 2-3 hours వదిలేయవచ్చుగా అని. బట్ అప్పుడు మీ ఆ షాట్ కావాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ సన్లైట్ అదన్నీ ఆ షాట్కి ఇంపార్టెంట్ ఉంటుందిగా. సో అప్పుడు అనిపించింది సరే ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటాం, వెళ్ళిపోతాం, వచ్చేస్తాం. మంచిగా 8 ఎపిసోడ్లు మీరు అందరు కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఒక కోట్లోనే ఇదంతా లొల్లి పంచాదు. చెయ్యని దానికి ఈమె బదలామయ్యి మళ్ళీ ఎట్లా చేయాలంటే ఆయన ఈయనకి ఇచ్చి ఈయన మీద ఉల్టా ఫల్టా మొత్తం కథ. మళ్ళీ లాస్ట్కు మీరు కూడా పోయి వీళ్ళిద్దరు బట్టబాజీ గాలి ముందే దోస్తానున్నది అంటే అని మీరు చెప్పు. కరెక్ట్. సో ఫస్ట్ ఎపిసోడ్ ఒకటే చూస్తున్నాం. చూసినా మరి ఏడా సార్ అది ఫ్రీ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ చూసాం, మిగతా చూడలా. చూస్తా సార్ ఇప్పుడు మా వాళ్ళతో పాటు నేను చూడాలి. మీరు నా అన్ని ఎపిసోడ్లు చూసిరా సార్? ఏది నా ఎపిసోడ్లు చూసిరా? నేను వచ్చే ముందు చూసి వస్తున్నా. అంతే కదా, మనం కూడా అంతే కదా. మరి లే ఆ లాస్ట్ ఎపిసోడ్ చూసి వస్తున్నా. ఎక్స్ట్రాడినరీ, బ్యూటిఫుల్. ఐ మీన్ జెన్యున్ గా నిజంగా చెప్పాలంటే ఆ విధానం, అది కాకుండా ప్రెజెంట్ చేసే ఒక స్టైల్ బ్యూటిఫుల్. అదే జనాలు కావాలిగా. ఎండ్ ఆఫ్ ద డే ఒక 10 నిమిషాలు చూస్తే నవ్వుతూ ఉండాలి. ఆ 10 నిమిషాల్లో వాళ్ళు నిజం లైఫ్ నుంచి బయట వచ్చి ఒక 10 నిమిషాలు మీరు చెప్తున్నది, మీ స్టైలు, మీ ఒక యాక్సెంట్, మీరు డెలివరీ, ఇదన్నీ వచ్చి అందుకే అంత ఫేమస్ మీరు. థ్యాంక్స్ సార్. వెరీ గుడ్. అందరు బ్లెస్సింగ్స్ ఉండాలంటే మనకైనా కూడా ఎంతోమంది సపోర్ట్. ఇప్పుడు G5 మనకు ఇట్లా కలవనికి అవకాశం ఇచ్చింది. అంటే సిరీస్ రిలీఫ్ అయినాక కూడా నేను అనుకోలే మళ్ళీ ఇక్కడికి వస్తా అని. అదొక అవకాశం లెక్కనే భావిస్తాను. ఇది మళ్ళా మన మాట ముచ్చట కూడా హీట్ అయిపోయి మళ్ళీ ఇంకోటి రావాలని. బట్ హీట్ గురించి మీరు బాధపడకండి, ఐస్ బాక్స్ నుంచి తెచ్చిస్తాను మీకు బాగా నచ్చినట్టుంది అది. లే అది ఇచ్చేయాలి, వెళ్ళక ముందు ఇచ్చేయాలి. హీట్ ఐస్ బాక్స్లో ఉండకూడదు. అది మంచిది సార్, మంచిగా అనిపించింది. కొంచెం ఇబ్బంది పడ్డట్టు అనిపించినా కూడా మీరు పెద్దోళ్ళు ఏమన్నా నడిచిపోతుంది. మా పిల్లగాడే ఎక్కువ మాట్లాడలేడని కొంచెం ఇది ఉన్నది. ఇక పటేల్ అయితే పక్కకు చూస్తుంది. నేను ఈరోజు ఎక్కువ వరకు ట్రాన్స్లేషన్ చేసిన, ట్రాన్స్లేటర్గా. సరే మంచిగా అనిపించింది సార్. ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ చేస్తా. మా వాళ్ళు కూడా మీరందరూ కూడా G5లో ఉన్నది 8 ఎపిసోడ్లు ఉన్నాయి. మీరు కంటిన్యూస్గా చూడండి. మనం చేయని తప్పుకు ఎట్లా బలైపోతాము, ఏమేమవుతుంది. కొంతమంది ఫైసలాశ మనుషులను ఎట్లా చేసి ఇబ్బంది పెట్టి అలా నిరికిస్తారు అనేది మంచిగా చెప్పారు కథ. మీరు టైం కేటాయించి చూడండి. ఓకేనా సార్? యాఫీ సార్. థ్యాంక్ యూ. గుడ్ డే సార్. బాయ్ బాయ్.